మీకు తెలుసా? గొల్లపాలెం ధనంతల్లి గుడి డెవలప్మెంట్ కావడానికి అసలు కారణం ఒక ధనమ్మ కాలువ అనే సంగతి మీకు తెలుసా? ఈ ధనమ్మ కాలువ కోసం తెలుసుకుందాం రండి. మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్ కోలతమ్మ రోడ్డు కానుకుని తుమ్మలపల్లి లంక అనే గ్రామం. ఈ గ్రామానికి ఎదురుగుండా ఉన్న కాలువే ధనమ్మ కాలువ. గొల్లపాలెం ధనంతల్లి జాతర తీర్థములు చేయటం కొరకు ఒకప్పుడు సంఘమంతా ఏకమై సంవత్సరానికి ఒకసారి చేపలు పట్టుకునేలాగా ఈ కాలువలోంచి వచ్చే ఆదాయమును గొల్లపాలెం ధనమ్మ జాతర తీర్థములు జరిపేవారు. అందుచేతనే ఈ కాలువకు ధనమ్మ కాలువ అనే పేరు పెట్టడం జరిగిందంట. 1980-2000 మధ్యలో కూడా ఆ పూర్వంలో ఈ కాలువ ప్రత్యేకించి ఈ కాలువకి మా సంఘవారు ధనంతల్లి అని పేరు పెట్టి ఈ కాలంలో ఏ ఒక్కరు కూడా మా వాళ్ళు ఎవరు ఒలయకుండా ఆ సంవత్సరం పొడిగిన ఈ కాలంలో వచ్చేంత చేపంతా కూడా ఏటాడి మాకు మళ్ళీ పంచాయతీ చెరువులు ఉండి ఆ చెరువుకి వచ్చిన ఆదాయం ఈ ఆదాయం కలిపి ఇవాళ అక్కడ ధనంతల్లి అంత వైభవంగా పూజలు జరిపించుకుంటుందంటే మా సంఘవారు పెద్దవారి శ్రమంతా కూడా ఇటుకు పేర్చి ఈ రోజు ఆ తల్లికి అంత వైభవంగా చూపించారు. ఈ రోజు అక్కడ ఎవరైతే పూజలు జరుపుతున్నారో వారు ఏ పోషకాహారం లేక మా సంఘంలో ఉంటే వాళ్ళు తీసుకెళ్లి దీపదవేద్యం పెట్టడం కోసం వాళ్ళు పెడితే వాళ్ళు కొంతకాలం క్రమేణా ఉంటూ ఆ పక్కన ఉన్న సైట్లు కొద్దిగా కొనుక్కుంటూ వెళ్తే అయితే మా వాళ్ళు ఏమి ఆలోచించారంటే మా వాళ్ళు ఏదో స్థలం కొనుక్కుని ఆస్వాదించుకున్నారు తప్ప వాళ్ళు ఈ రోజు నాడు ఆ దొంగ అదే స్థలాన్ని ఎదుర్కొన్న ఆర్ఎంబీలో ఉన్న గుడిని మా స్థలంలో ఉందని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి మా తల్లిని మా పుట్టింటి ఆడపడిచి మాకు కాకుండా చేస్తారని మా పెద్దవారు ఇప్పుడు ఊహించలేదు. అటువంటి చెడు ఆలోచన కూడా రాలేదు. వాళ్ళే 1986లో ఈ గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ధనంతల్లి గుడి గ్రామదేవత మా అగ్నికోశక్తి సంఘం వారిది అని చెప్పి రాసిన ఎవిడెన్స్ కూడా మాకు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు పెద్ద వాళ్ళని పట్టుకుని బడుగు బలహీన వర్గాల నుండే మమ్మల్ని చిన్నతనంగా చూస్తూ మా తల్లిని మా పుట్టింటి ఆడపడిచిని మా కాకుండా చేసి ఈ రోజు వాళ్ళు ఆ తల్లి మీద వచ్చిన ఆదాయం మొత్తం అంటూ కుంటిపడుస్తూ వాళ్ళ యొక్క మీరు గమనించండి గొల్లపాలెం గ్రామం ప్రజలు ప్రతి కులస్తులకి ప్రతి ఒక్కరికి కూడా నేను మనం చేసుకునేది ఏంటంటే మీరు చూస్తున్న నేను పుట్టిన నాకు 36 సంవత్సరాలు అండి. 36 సంవత్సరాల నుంచి ధనంతల్లి ఎలా ఉందో అలాగే ఉంది. ఏ ఒక్కటి కూడా అక్కడ సదుపాయం లేకుండా వాళ్ళు మాత్రం వెనకాల చూడండి 3 అంతస్తులు ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు వేస్తూ వాళ్ళు డెవలప్ అవుతారు తప్ప ఆ తల్లికి వచ్చిన భక్తులు కానీ ఆ తల్లికి కానీ ఎటువంటి సౌకర్యాలు చేయట్లేదు. ఏ ఒక్కరైనా పొరుగు గురించి వచ్చి ఒక మేకపోతు వేసుకుని మనం లోపలికి వెళ్తున్నాం, అలాగే వేరే టెంపుల్కి వెళ్తుంటే అక్కడ వసతులు కల్పించి, అలాగే మన సత్యంతల్లి టెంపుల్కి వెళ్తుంటే అక్కడ చిన్న వసతులు చేసి వచ్చే భక్తులకి వాళ్ళ షెడ్లను ఏర్పాటు చేసి వాటర్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగే ఈ తల్లి 200 సంవత్సరాల చరిత్రగా మన ధనంతల్లి పక్క గ్రామస్తులు ఎవరైనా వచ్చి అక్కడ మేకపోతులు వేసుకుని వాళ్ళ నైవేద్యం చెల్లించుకుని వాళ్ళ సరదాగా కుటుంబం అంతా స్పెండ్ చేయడానికి ఏ ఒక్కటి కూడా ఇవాళ ధనంతల్లికి అంత ఆదాయం వచ్చినప్పటికి కూడా ఆ తల్లి పేరు సెంటు భూమి లేకుండా చేశారు. అది కూడా మీ గొల్లపాలెం గ్రామం ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామం కూడా మనం గమనించాలి. మీరు తెలుసుకోవాల్సిన ఒకటే, మేము ఇప్పుడు కూడా ఆ ధనంతల్లి మీద వచ్చిన ఆదాయం తిని మేము బాగుపడాలని ఉద్దేశం లేదు. మన ఊరి క్షేమం ఆ తల్లికి లాంఛనాలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలియపరుస్తాం. మీ అందరినీ మేము కలవడం జరుగుతుంది. గౌదాలు కానీ మరి పోతురాజు బాబుకి లాంఛనాలు కానీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మేము చేసి ఆ తల్లిని శాంతపరిచి మన ఊరిలో పిల్ల జిల్లా అంతా ఇప్పుడు క్షేమంతో ఉండాలని మా ఆలోచన. అలాగే మేము మన పూర్వం మన ధనంతల్లి తీర్థం వస్తుంది ఎంతో వైభవంగా పుట్టింటి ఆడపడుచుని తినిపించుకొని ఎంతో వైభవంగా జరిపించేవారు. ఇవాళ మా పుట్టింటి ఆడపడుచులు మా ఊరు వచ్చి మన తీర్థానికి రాలేకపోతుంది. దానికి కారణం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం, వాళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలు. ఊరు గ్రామ ప్రజలందరూ ఒక నిర్ణయించాలి. ధనంతల్లి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఏ విధంగా ఆవిడ స్థాపించబడింది అందరూ గమనించి మాకు ఈ పోరాటంలో మీరు కూడా పాలు పంచుకొని మాకు చేయగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ప్రతి కులస్తుని కూడా మేము కలవడం జరుగుతుంది. మేము చెప్పింది మీరు చేసినారంటే మాకు న్యాయ పోరాటంలో మీరు ఒక పాలు పంచుకొని న్యాయానికి సపోర్ట్గా నిలబడండి. మాకు అన్యాయం చేస్తే మాకు సపోర్ట్ చేయొద్దు. మీకు పూర్వం మీ పెద్దలు కూడా అందరినీ తెలియని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అడగండి. ధనంతల్లి గుడి ఇవాళ ఈ రోజున ఉందంటే ఎలా నిర్మించబడింది, ఎవరిదే గుడి అని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరాలండి. ముఖ్యంగా తెలియ పరిస్థితి అంటే ఇది ధనంతల్లి పూర్వం నుంచి కదా గొల్లపాలెం ధనంతల్లి కాలువ అండి.
ఇది తొమ్మలంక పరిధిలో ఉంటుందండి. ఇదేంటి మా ధనంపల్లి కాలువ. ఈ కాలువ దాటాడే మేము శుభ్రంగా సంబరాలు గింబరాలు చేసి వచ్చేవాళ్ళు. మాకు ఈ రాయనోడు ఇవాళ ధనంపల్లి అంత డెవలప్మెంట్ ఏంటంటే మాకు ఈ కాలువ అండి. ఇవన్నీ చూడండి కాలువ. ఈ కాలువ దాటాడే మా పూర్వీకులందరికీ ఈ కాలువ దాటాడే మీరు సంబరాలు చేసేవాళ్ళు. న్యాయాన్ని నెత్తి మీద ఎట్టి పూజించమన్నా పర్లేదు. ఆ న్యాయాన్ని మాత్రం కాల్ కింద తొక్కండి. ఏంటంటే అది అరకాల నుంచి తల వరకు వచ్చేద్ది. ఆడి ప్రతి ఒక్కరు గట్రా ఒక టీడీపీ కార్యకర్తల దగ్గర కానీ గొల్లపాలెం ప్రజల దగ్గర కానీ వచ్చి ప్రతిదీ కదా ఎవిడెన్స్ అలాగా ఆ దగ్గర ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. మీ అందరికీ తెలిసినదే. ధనంపల్లి గుడి ఎవరిదన్నది కదా పూర్వం నుంచి కదా ధనంపల్లి గుడి ధనంపల్లి సంబరాలు ఎవరు చేస్తున్నారు, గుడి ఎవరు అన్నది కూడా మీ అందరికీ తెలిసినదే. కేవలం అంతా కూడా గుర్తు పెట్టుకుంటే మాకు దీనికోసం మేము ధనంపల్లి కోసం ఒక పోరాటం చేస్తున్నాం. మేము వాస్తవం అంటే తలం కొనలేదన్నాం. ఓన్లీ కొన్నదే తలమే, గుడి కాదు. గుడి ఎప్పటి నుంచి ఉన్నది అన్నది మీ అందరికీ తెలిసినదే. పూర్వం నుంచి మా తాతల నుంచి కూడా గుడి ఉన్నదే. అది కానీ ఏంటంటే ఆడు అడ్డంగా తిరగబడి అడ్డంగా సంపాదించుకున్నాడు. ఇవాళ ఆడుంటున్న నీడ కానీ ఆడు కట్టుకున్న బట్ట కానీ ఆడు తింటున్న ప్రతి మెతుకు కదా మేము ఇచ్చిన భిక్ష, మా సంఘవారు ఇచ్చిన భిక్ష. అలాగే ముఖ్యంగా ధనంపల్లి మీద బతుకుతున్నాడు. మా ధనంపల్లి మా కాకుండా చేసి ఆడు ధనంపల్లి మీద వచ్చిన ఒక ఆదాయంతో బతికేస్తున్నాడు. మా అందరికీ గట్రా అన్యాయం చేసి మేము ఇచ్చిన భిక్ష కూడా బతుకుతున్నాడు. ఆడది మర్చిపోయి ఇవాళ మా సంఘానికి అన్యాయం చేసి ఆడి కొళ్ళు కామం పెరుగుకునేందుకు కామం పెరుగు ఏం చేస్తాడు అన్నది ఆడికి తెలుస్తలేదు. కానీ ఇవాళ కాకుండా రేపని సరే మా గుడి మీద తెచ్చుకుంటాం. మా గుడి మీద సాధించగా చుట్టుపక్కల ప్రజలు గొల్లపాలెం ప్రజలు కానీ అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళు అందరూ కూడా ఈ గొల్లపాలెం ధనంపల్లి అమ్మవారు ఎవరికన్నది కూడా మీ అందరికీ తెలుసున్నదే. కానీ మీరందరూ కూడా మేము ఎప్పుడైతే బయటకు వెళ్తున్నామో గుడి కోసం మేము పోరాటం మా ఒక్క గుడి కోసం మేము పోరాటం కోసం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మా అందరూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా గొల్లపాలెం ప్రజలందరూ కూడా నేను తెలియపరచడం జరుగుతుంది. ఇలా మీ అందరికీ తెలిసి ఉన్నదే చెప్పండి, లేనిదైతే చెప్పక్కర్లేదు. మేము ఉన్నదే ఏంటంటే ఆడు ఎంత అన్యాయంగా అర్థంగా వెళ్తున్నాడు అన్నది మీ అందరికీ తెలిసి ఉన్నదే. మీరు నాకు కంపల్సరిగా మా వెనకాల ఉండి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గుడి అలాగే ఉందండి. చూసారు కదండి ప్రజలు మీరు బాగా గుర్తించేది ఏంటంటే ధనంపల్లి గుడి అప్పుల్లో మా పూర్వీకులు ఎలా కట్టిన కూడా అలాగే ఉంది. కానీ వాళ్ళు చూడండి వెనకాల చూడండి బిల్డింగ్లు, ఒక్కొక్క బిల్డింగ్ 4 లేర్లు బిల్డింగ్ కట్టుకుంటే ఆడి పైన బిల్డింగ్ పై కూర్చుంటే ధనంపల్లి ఆడి కాలు కింద అంతా ఉన్నది. మీరు అందరూ కూడా ముఖ్యంగా గమనించండి. ధనంపల్లి ఆడి పైకి కూర్చుంటే ఆడి కాలు కింద ఉంది ధనంపల్లి. మీరు ఎవరైనా మీరు గుర్తించుకొని తీసుకోవాలంటే ఈ ప్రత్యేకంగానే ఆడికి వాళ్ళ ఇంట్లో జాబులు చేసేవాళ్ళు లేరు, వ్యాపారం చేసేవాళ్ళు లేరు. ప్రత్యేకంగా ఈ ధనంపల్లి మీద వచ్చిన ఒక ఆదాయంతో ఇవన్నీ కూడా ఆస్తులన్నీ కూడేసుకుని ఇవే కాదు ఇంకా కాకినాడలో బయట సైట్లు కూడా కొనేసి ప్రతి ఒక్కరు కూడా సైట్ల రూపంగా ఏర్పాటు చేస్తున్నారండి. చిన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా ధనంపల్లి కాలువండి. 2 రోజులు వచ్చి ఏటా నాకు లేదండి కాలువ. ధనంపల్లి అనేవారండి ఎప్పుడు కూడా ధనంపల్లి కింద ఉండేదండి. తమ్మలంకండి ఎక్కడ ఉన్నానండి. గొల్లపాలెం ఫస్ట్ నుంచి గట పూర్వం నుంచి గట అని అప్పుడు గొల్లపాలెం ధనందే అనేవారండి. అమ్మగారు గొల్లపాలెం అండి. మా అమ్మగారు మా తాతయ్య అండి చిన్నప్పుడు తీసుకొచ్చేసి నేను పెంచుకుని కొడుకు చేస్తున్నాను. ఈ అమ్మవారి గుడి ఫేమస్ అవ్వడానికి కారణం సంబరాలు చేయబట్టి. సంబరాలు చేయడానికి ఆదాయం ఎలా వచ్చేది? ఈ కాలువ నుంచే వచ్చిన ఆదాయం. అందుకని ఈ కాలువకి ధనమ్మ కాలువ అని పేరు పెట్టారు. చిన్నటి సంబరాలు చేసేవారు అయితే అండి ఓరెత్తించేసేవారు. కాజులూరు మండలం చుట్టువైపులో ఉన్న గ్రామస్తులు తండాలుగా వచ్చేవారు ఈ సంబరం చూడడానికి. గత 30 సంవత్సరాల బ్యాక్ వెళ్ళండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అమలాపురం అమాదేవి డ్యాన్స్ ప్రోగ్రాం, బెక్కవోలు బ్యాండ్, సామల్కాట బ్యాండ్ పోటీగా పెట్టింది. తాడేపల్లిగూడెం కాళికాదేవి వేషం, ఇవన్నీ మొట్టమొదటిసారిగా గొల్లపాలెంకి పరిచయం చేసిన ప్రోగ్రామ్సే. అలాంటి ధనమ్మ సంబరం ఈ రోజునాడు లేదంటే చాలా బాధాకరం.